పక్షాన నిలబడాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే తొలగిపోవాలంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయకుడిగా ఉండాలి. దేవుడు సహాయకుడిగా లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఆయన సహాయము ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం, కానీ ఆయన సహాయం లేనిది మనం ఏది సాధించలేము. ఏ శత్రువైనా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఎలాంటి సమస్య సరే, దేవుని సహాయము మనకు ఉన్నప్పుడు అది వెంటనే ప్రార్థిస్తుండగానే నా ప్రభు విడుదల కలగజేస్తాడు ఆయన. కానీ మనకు విరోధి ఎవరు? దేవుడు మనతో ఉండగా, ఆయన సహాయం మనకుండగా, ఆయన ఆత్మ మన మీద ఉన్నది, ఆయన కృప మన మీద ఉన్నది, ఆయన మహిమ మన మీద ఉన్నది. ఇక విరోధి ఎవడు? ఏ అనారోగ్యం నిన్ను ఏం చేస్తుంది? ఏ బలహీనత నిన్ను ఏం చేస్తుంది? సరే, సాతానుడు నిన్ను ఆశీర్వాదములోనికి దేవుడు తీసుకొని వస్తుంటే సాతానుడు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టాలని ఆశపడుతున్నావేమో, కానీ నా దేవుడు నీకు సహాయముగా ఉంటే వాడు ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టాలని ఎంత ఆశపడినా కూడా నా ప్రభు చూసి సాతానును మెచ్చేస్తాడైనంతే. అందుకనే దేవుని సహాయము కావాలి. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా మీరు వెళ్ళాలి. ఏ పని నీకు కావాలన్నా, ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నా, ప్రభువా ఈ కార్యము నాకు జరగాలి ప్రభా అని ఆశపడినటువంటి నీవు మొట్టమొదట దేవుని సహాయము కోరాలి. దేవుని సహాయం లేకపోతే మనం బలహీనతలోనికి వెళ్ళిపోతాం, శక్తిహీనుడుగా అయిపోతాము. సమస్య మీద గురి ఉండదు. సమస్యను మనం జయించాలని ఆశ కలిగినప్పుడు, దేవుని సహాయము మనకు లేనప్పుడు దాన్ని జయించలేము. మనం జయించాలంటే ఆయన సహాయము మనకు అవసరము. అందుకనే ఆయన సహాయం మనకు అవసరము. ఆయన సహాయము మనకు ఉన్నప్పుడు ఆయన మనం ఏం చేస్తాడో తెలుసా? మనలను బలపరుస్తాడు. బలపరచడం అంటే ఏంటో తెలుసా? ధైర్యము కలగజేయటము, విశ్వాసముగా నిలబడటము, ఆత్మీయ ధైర్యముగా ఉండటము. ఎందుకో తెలుసా? నా ప్రభువైన యేసయ్య కృప మనలో ఉన్నది కనుక ఆ కృప మనలను ఏ అంధకార చీకటి శక్తుల నుంచైనా, ఏ మాంత్రిక ప్రభావం నుంచైనా ఆ కృప విడుదల కలగజేస్తుంది. ఆ కృప నీ బ్రతుకును మారుస్తుంది. ఆ కృప నువ్వు పొందుకుంటే ఆ కృప నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది, కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్టుగా చేస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా దేవుని సహాయము ఉంటే అప్పుడు దేవుని బలము మనలోనికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ధైర్యంగా ఉంటాము, విశ్వాసములో నిలబడతాము, ఆత్మీయమైనటువంటి శక్తి మనలో ఉంటుంది. కనుక ఏ శత్రువు కూడా మనను వెంబడించలేడు, ఏ శత్రువు కూడా మనలను అధైర్యపరచడు. ఎందుకంటే శక్తి కలిగినటువంటి దేవుడు మనలో ఉన్నాడు కనుక వాడు ఓడిపోతాడు తప్ప మనము ఓడిపోం. ఎందుకో తెలుసా? దేవుని సహాయము మన మీద ఉన్నది కాబట్టి విజయం మనదే. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారు. ఒక్క మాట చదువుతారా? ఇర్మియా పుస్తకంలో ఒక్క మాట చదువుతారా? 32
అధ్యాయము 15వ వచనములో ఒక్క మాట చదువుతారా? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్క మాట చదువుతారా? ఇజ్రాయేలు దేవుడను ఇజ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి నాకు యెహోవా సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఇలాగ సెలవిస్తున్నాడు. ఇండ్లను పొలమును ఇండ్లను పొలమును ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును. ఇంకా ఈ దేశములో కొనబడతాయి. ఇంకా ఈ దేశములో కొనబడతాయి. దేవుని బిడ్డలారా, శత్రువు నిన్ను కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు, ఇంకా అభివృద్ధిపరచబడతావు, ఇంకా నువ్వు కొంటావు, శక్తిహీనుడు కావు, ఆశీర్వాదం లేదని నువ్వు అనుకోవద్దు. ఇండ్లు కడతావు, ఆశీర్వదించబడతావు, అంచెలంచెలు ఎదుగుతావు. కానీ దేవుని సహాయం ఉంటే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పరచబడతావు. నేను శక్తిహీనుడైపోయాను, నేను ఏమి చేయలేను, ఏమి కొనలేను, ఇక నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావే, కానీ దేవుడు నీలో ఉండాలి, దేవుని సహాయము నీలో ఉండాలి. దేనైనా నువ్వు జయిస్తావో, ఏదైనా చేయగలుగుతావో, నువ్వు అనుకున్నది దేవుడు అభివృద్ధి పరచబడతావో. నువ్వు అనుకున్నది, అది అనారోగ్యమైన, అది ఎలాంటి సమస్య అయినా నా ప్రభు చూస్తుండే గాని ఎప్పుడు విడుదల